చాలా వర్షాలు తెలంగాణలో రైతులను నిండా ముంచాయి. అలాగే ఈ రోజు రేపు కూడా వర్ష సూచన ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం వర్షాలకు సంబంధించి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. లక్ష్మీదుర్గ మరో 2 రోజుల పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. సో ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మొత్తం 9 జిల్లాలలో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటు ఏదైతే ఈదురుగాలతో అంటే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం ఎండ, మధ్యాహ్నం తర్వాత వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, అదేవిధంగా ఏదైతే ఇటు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, అదేవిధంగా ఇటు వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ద్రోణి ఎఫెక్ట్తో రాగల 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటివరకు చూసుకుంటే నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు తెల్లవారుజామున వరకు చూసుకుంటే ఇల్లందులో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక హైదరాబాద్లో చూసుకుంటే నిన్న కురిసినటువంటి అకాల వర్షంతో సిటీలో అనేక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఇటు మూసీకి కూడా వరద తాకిడి పెరిగినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఆ మూసీ దగ్గర ఉన్నాను. సో మూసీ దగ్గర మనం చూడొచ్చు ఏదైతే ఇటు మూసీ దగ్గర క్రౌడ్ ఏదైతే మూసీకి వరద తాకిడి అయితే పెరిగినటువంటి పరిస్థితి. సో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో సో నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఇటు హైదరాబాద్లో దాదాపు 9.5 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైంది. సో ఈ నేపథ్యంలో ఇటు మూసీకి వరద తాకిడి విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ఇటు చాదర్ఘాట్ దగ్గర కానివ్వండి, దాంతోపాటు ఇటు మూసారాంబాగ్ దగ్గర, నాగోల్ దగ్గర, బ్రిడ్జిల దగ్గర కూడా మూసీ వరద కొంత పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనము విజువల్స్తో కూడా చూడొచ్చు. సో రాగల ఇంకొక 48 గంటల పాటు ఇటు హైదరాబాద్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లు అందరినీ కూడా ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తే మాత్రం ఉదయం నుంచి వాతావరణం అంతా కూడా హైదరాబాద్ నగరంలో పొడిగా ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రము ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము మూసీ దగ్గర ఒకంత ఏదైతే వరద తాకిడి పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇటు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నల్గొండ, వనపర్తి, గద్వాల, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసేటటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఆవర్తనం ద్రోణి ప్రభావంతో మాత్రము మరో 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మూసీ దగ్గర అయితే చూస్తున్నాము. మూసీ దగ్గర వరద తాకిడి పెరిగింది. నిన్న మొన్నటి వరకు పూర్తిగా మూసీ అంతా కూడా వాటర్ లెవెల్ అనేది కనిపించేది కాదు. ప్రస్తుతం మాత్రము మూసీ దగ్గర వరద తాకిడి అయితే పెరిగినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హైదరాబాద్తో పాటు మొత్తం కూడా దాదాపు 9 జిల్లాలకు వాతావరణ శాఖ అయితే ఇప్పటికే రెయిన్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు తెల్లవారుజామున కురిసినటువంటి వర్షంతో మాత్రం దాదాపు 13 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతము ఇటు ఇల్లందులో నమోదైంది. ఇటు హైదరాబాద్లో మాత్రం 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మాత్రము ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం అయితే ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పొచ్చు.